నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన టీచర్కి, మేడంకి, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నాకు ఇది ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం, మాట్లాడడం కూడా. నాకు పెద్దగా మాట్లాడడం తెలీదు. ఏడకు వచ్చిన దగ్గర నుండి ఫస్ట్ టైం నేను ఇక్కడ పెద్ద ఫారెస్ట్ అనుకొని బాగా ఏమి ఇల్లుల కన్నా ట్రీస్ ఎక్కువ ఉంటాయని అనుకున్నాను. ఇక్కడ చూస్తే ట్రీస్కి ఆడుకోవడానికి ప్లేస్, క్రికెట్కి అన్నీ చాలా ప్లేసెస్ ఉన్నాయి. విత్ మౌంటైన్ ఎక్కినట్టు ఉండిద్ది కొండలు ఎక్కితే. నాకు ఇదే ఫస్ట్ టైం ఎక్కడం. ఎప్పుడో ఒకసారి మా తమ్ముడు బర్త్డే రోజు ఎక్కాను. ట్రీ హగ్గింగ్ టైంలో నాకు కూడా కొన్నిసార్లు హార్ట్ బీట్ వినిపించిద్ది. నాలో నుండి ఏదో బయటికి వెళ్ళి వస్తున్నట్టు అనిపిస్తూ ఉండిద్ది. ఏదో సరౌండింగ్స్లో ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. మౌంటైన్ ఎక్కినప్పుడు అంటే కొండ ఎక్కినప్పుడు ఆడ మెడిటేషన్ చేయమన్నప్పుడు చేస్తే ఏదో హార్ట్ బీట్ నా చుట్టూ తిరుగుతూ నాలోకి సడన్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ప్లేయింగ్, డ్రాయింగ్ అవన్నీ నేను ఫస్ట్ వాటిలో చాలా ఎక్స్పర్ట్ని. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఆత్రం పెరిగిపోయింది. మళ్ళీ ఇంకా ఇంకా చేయాలని. కొంతమంది పగలు కొడుతున్నా కానీ ఏం కాదు, ఇంకా కొన్ని పెద్ద బిల్డింగే కట్టేయాలనిపిస్తూ ఉండేది కొన్నిసార్లు. ఎప్పుడు చూసినా కానీ నాకు ఏదో ఒకటి చెయ్యాలి ఆత్రంగా ఉండేది. ఏడకు వచ్చినప్పుడైతే రెస్ట్ కూడా ఉండదు. ఎప్పుడో 2 hours 1 hour ఉండిద్ది. దానికన్నా ఇదే మేలు అనిపిస్తుంది ఆ వర్క్ కన్నా. స్కూల్కి వెళ్తే రీడింగు తలనొప్పిగా ఉందని ఎప్పుడు బాధపడుతూ హాలిడేస్ కోసం వెతుకుతూ ఉంటాను. ఏడకు వచ్చేసరికి స్కూల్ విలువైందో తెలిసింది. టీచర్స్ ఎంత కష్టపడి ఇది లెసన్ చెప్తుంటారో, కొంతమంది వినడంలా నేర్చుకోవడంలా. అందరూ మాట్లాడుతూనే ఉంటారు స్కూల్లో, ఇంట్లో. ఎప్పుడు చూసినా ఆటలే. నేను కూడా ఫస్ట్ అలానే చేసేవాడిని. బాగా లో మార్క్స్ వచ్చాయి. ఆఫ్టర్ మా మదర్ మెడిటేషన్ గురించి చెప్పారు 6 years ముందల. ఆ తర్వాత మెల్లిమెల్లిగా చేయడం స్టార్ట్ అయ్యాను. 6th class నుండి కొద్దిగా మార్క్స్ పెరుగుతూ వస్తున్నాయి. పాస్ అయ్యాను ఈ పాటికి. నెక్స్ట్ ఫస్ట్ ర్యాంక్ తెప్పించుకోవాలనే నా గోలు.